నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలా లేదా స్థిరాస్తి మీద ఇన్వెస్ట్ చేయాలా? ఏం చేస్తే రేపు మా భవిష్యత్తు బాగుంటుంది? స్థిరాస్తి మీద మనం సంపాదించిన దాంట్లో ఎవ్రీ మంత్ 30% ఇన్వెస్ట్ చేస్తే ఒక 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో అది నాదవుతుంది. ఇటు బంగారం మీద రోజు రోజుకి బంగారం పెరిగిపోతుంది. ఫ్యూచర్లో పెరిగిపోతే మేము దీన్ని కొనలేం కాబట్టి దీని మీద ఇన్వెస్ట్ చేయాలా? ఇప్పుడు ఇదే కన్ఫ్యూజన్లో ప్రజలు ఉన్నారు. మరి మనకి ఏది బెస్ట్ ఆప్షన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ఇందులో 25 ఇయర్స్ అనుభవం ఉన్న వ్యక్తి స్మిత కృష్ణమూర్తి గారు. మరి ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. మ్యామ్, అంటే ఇప్పుడు గోల్డ్ రేట్ చూస్తే 24 క్యారెట్స్ దగ్గర దగ్గర 1,62,000 ఉంది. 22 చూస్తే 1,50,000కి చేరువలో ఉంది. ఇప్పుడు పెరిగిపోతున్న గోల్డ్ రేట్ చూసి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలా, లేదు అంటే 15-20 ఏళ్ల తర్వాత మనదయ్యే ఈ స్థిరాస్తి మీద ఇన్వెస్ట్ చేయాలనే కన్ఫ్యూజన్లో ఇప్పుడున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు. సో వాళ్ళకి ఏది బెస్ట్ ఆప్షన్ అంటారు? ఇన్వెస్ట్మెంట్లో మనకి చాలా రకాలుగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రతిదీ మనం సేవ్ చేసింది ఒకటే దాంట్లో అయితే మనం పెట్టము. దేర్ ఇస్ అ సేయింగ్ విచ్ సేస్ దట్ డోంట్ ప్లేస్ ఆల్ ద ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. సో ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఈజ్ ఇంక్రీజింగ్, డే బై డే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. మళ్ళీ మనం లాస్ట్ ఫ్యూ డేస్ చూస్తే అది పడిపోయింది కూడా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టెల్, ఇప్పుడు మీకు ఒక 5 crores ఆస్తి ఉందనుకోండి, దాంట్లో మీరు ఒక 60 to 70 lakhs కంటే ఎక్కువ మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకే, బికాస్ గోల్డ్ ఈజ్ ఎ లిక్విడ్, అంటే ఇమ్మీడియట్గా మనం లిక్విడిటీకి కన్వర్ట్ చేసుకునే ఒక కమోడిటీ అది. ఓకే, ఇప్పుడు నాకు రేపు ఒక 10 లక్షలు కావాలి అంటే నా దగ్గర ఉన్న బంగారం తీసుకుని వెళ్ళి నేను మార్టిగేజ్ చేసుకోవచ్చు, లేదంటే గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. ఓకే, సో నేను అది ఇమ్మీడియట్గా లిక్విడేట్ చేసుకోవచ్చు. కానీ అలా అని చెప్పేసి అందరూ గోల్డ్ కొనడానికి వెళ్తే అక్కడ ప్రాబ్లం అవుతుంది. బికాస్ ఇట్స్ నాట్ దట్ సేఫ్. ఇప్పుడు బంగారం కొంటారు, మీరు దాన్ని ఎలా సేఫ్ గార్డ్ చేస్తారు అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికంటే బదులు ఇప్పుడు నా అడ్వైజ్ అడిగితే ఈ గోల్డ్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఆన్లైన్లో మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు. అంటే కమోడిటీ ట్రేడింగ్ అనమాట. అంటే యూఆర్ నాట్ బయింగ్ ఫిజికల్ గోల్డ్, ఆన్లైన్లో గోల్డ్ కొంటున్నారు. ఇప్పుడు ఇవాళ నేను 30,000కి గోల్డ్ కొన్నాను అనుకోండి, ఫ్యూ గ్రామ్స్, అది రేపు ఒక 10 or 15,000 పెరిగింది అనుకోండి, ఐ కెన్ సెల్ ఇట్ ఆఫ్ ఆన్ గోల్డ్ ఇన్ 1 click. ఓకే, మీకు అక్కడ జిఎస్టీ ఛార్జెస్ తప్ప మీకు ఇంకేం ఎక్స్ట్రా ఛార్జెస్ పడవు. ఓకే, ఇప్పుడు మీరు గోల్డ్ లోన్ పెట్టడానికి వెళ్ళినా కూడా మీకు ప్రాసెసింగ్ ఫీ లాంటివి చాలా పడతాయి. సో సిమిలర్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఆన్లైన్ గోల్డ్ పర్చేస్ చేయడంలో మీకు జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది, అది తప్ప మీకు ఇంకేమీ ఛార్జెస్ పడదు. సో ఇప్పుడు నా దగ్గర ఒక 1 crore వర్త్ గోల్డ్ ఉందనుకోండి, ఇంకా నేను గోల్డ్ కొనుక్కొని దాన్ని కాపాడుకోవడానికి లోకర్ తీసుకొని దాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేసుకోవాలి. సో దాని బదులు వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ బై ఈ గోల్డ్. అది కూడా ఎంత, ఒక లిమిట్ వరకే మనం కొనగలుగుతాము. కానీ కమింగ్ టు స్థిరాస్తి అంటే భూములు. ఓకే, ఇట్ ఈస్ అ ప్రాపర్టీ, అది మనకి లైఫ్ టైం. ఈ గోల్డ్ ఇవన్నీ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద స్టాక్ మార్కెట్ అన్నమాట. ఇప్పుడు మార్కెట్ బాగుంటే ప్రతి ప్రోడక్ట్ పెరుగుతుంది. అదే మార్కెట్ మీద ఏ గ్లిచ్ వచ్చినా కూడా ప్రతి ప్రోడక్ట్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఐ రిమెంబర్ సిల్వర్ చాలా హై రేట్స్లో కొనుక్కున్నారు, కానీ సిల్వర్ పడిపోయినాక చాలా బాధపడ్డారు కూడా. సో ఒక లిమిట్ వరకు ఏదైనా కూడా లిమిట్లో ఉండి మనం ఇన్వెస్ట్ చేసుకొని, ఇంకొకటి ఉంది, ఇప్పుడు మనకి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ మనం చేసినప్పుడు కూడా లాంగ్ టర్మ్ మనం చూసుకోవాలి. ఓకే, ఇవాళ ఇన్వెస్ట్ చేసి హైలో మనం ఇన్వెస్ట్ చేసుకొని రేపు మళ్ళీ అది పెరగాలి అనుకుంటే ఇట్ మే నాట్ హ్యాపెన్. నేను ఐ స్టార్టెడ్ బయింగ్ గోల్డ్ ఫ్రమ్ వెన్ ఇట్ వాస్ 4,000 rupees పర్ గ్రామ్. ఓకే, ఇప్పుడు చూసుకుంటే సినారియో ఈజ్ డిఫరెంట్. సో అలాగ నేను స్లోలీ అక్యుములేట్ చేసుకొని వచ్చాను. సో ఇప్పుడున్న ట్రెండ్లో కూడా పీపుల్, అంటే ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ బయింగ్ గోల్డ్. ఓకే, అది అలా కాకుండా మన లిమిట్లోనే మనం కొనుక్కోవాలి. అప్పుడే ఏమవుతుందంటే మార్కెట్ పడిపోయినా నేను 4,000లో కొన్నాను, 30,000లో కొన్నాను, ₹1,00,000 కొన్నాను, 1,30,000లో కూడా కొన్నాను. సో నాకు అది బ్యాలెన్స్ అవుతుంది. మొత్తం నేను 1,30,000లో 1,50,000లో కొన్నాను అనుకోండి, అది పడిపోయినప్పుడు చాలా బాధగా ఉంటుంది. సో ఏదైనా కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ప్రోగ్రెసివ్గా చాలా ప్లాన్డ్ వేలో చేయాలి. సో ఇప్పుడు కూడా చాలామంది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆన్లైన్ కానీ కాయిన్స్ కొంటున్నారు. అవును మ్యామ్. ఓకే, సో ఈ ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఇన్ ఆర్నమెంట్స్ 24 karat గోల్డ్ కాయిన్స్ కొని కూడా పెట్టుకోవచ్చు. అంటే రేపు పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ అవి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్లో మనం మైట్ బి ఆఫ్టర్ 5 years వీ విల్ నాట్ బి ఏబుల్ టు బై గోల్డ్ సీరియస్లీ. ఎందుకంటే
అన్న వెన్ మై బ్రదర్ గాట్ మ్యారీడ్ మై బాబీ కేమ్ విత్ 1 kg గోల్డ్. ఓకే ఓకే, ఇప్పుడు వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలంటే 1 kg గోల్డ్ ఇవ్వాలంటే అది చాలా డిఫికల్ట్ టాస్క్. సో సిమిలర్లీ ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం అక్యుములేట్ చేసి వచ్చిన గోల్డ్ వాల్యూ మనం కన్సిడర్ చేసుకోవాలి. హై ఎండ్ మార్కెట్లో ఈ ప్రెసెంట్ ట్రెండ్ ఏంటంటే ఇవాళ బాగుంటుంది రేపు బాగుండదు. సో యూ కెనాట్ డిపెండ్ ఆన్ దిస్ మార్కెట్. అంటే మ్యామ్ ఇంకొక డౌట్ ఏంటి అంటే మీరు స్థిరాస్తి కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నారు. బట్ ఒక ఫ్లాట్ కొనాలన్నా లేదంటే కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ కొనాలన్నా ఈరోజు ఒక 1 CR 2 CR చెప్తున్నారు. బట్ మనం ఈఎంఐ కట్టుకొని వచ్చేప్పటికి 20 years తర్వాత ఈ వాల్యూ ఆ రోజు ఆ బిల్డింగ్ మీద ఉండదు కదా, అంటే అప్పుడు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయేమో కదా. లేదండి, గోల్డ్ ఎప్పుడు రియల్ ఎస్టేట్కి పోటీకి రాదు. ఓకే, రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్వేస్ అంటే దానికి ఏది కంపారిజన్లో మనకి పోటీకి నిలబడదు. రియల్ ఎస్టేట్ యాక్చువల్లీ డస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్రోర్స్. ఓకే, నాట్ ఇన్ ల్యాక్స్ ఆర్ థౌజండ్స్. ఈ గోల్డ్ ఏంటంటే థౌజండ్స్ నుంచి ఇప్పుడు లక్షల్లోకి వచ్చింది, కానీ రియల్ ఎస్టేట్ ఈస్ నాట్ లైక్ దట్. వీ కెన్ నెవర్ కంపేర్ రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్. గోల్డ్ ఈజ్ జస్ట్ ఏ కమోడిటీ, రియల్ ఎస్టేట్ ఈజ్ అన్ అసెట్. ఓకే, రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. గోల్డ్ కూడా కావాలి, ఎందుకంటే మన ఇండియన్ ట్రెడిషన్లో గోల్డ్ అనేది లక్ష్మీదేవి. అవును మ్యామ్. ఓకే, అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్, మనకి ఇమ్మీడియట్ లిక్విడేట్ చేయాలంటే నా దగ్గర ప్రాపర్టీ ఉంది, నేను అమ్ముకోలేకపోవచ్చు వారం రోజుల్లో. నాకు అవసరం ఉంది, నా పిల్లోడు ఎడ్యుకేషన్కి కావాలి, లేదంటే సంబడి సీరియస్లీ సిక్ ఇన్ మై హౌస్, నేను ప్రాపర్టీ అమ్మి నేను డబ్బులు తెచ్చుకోలేను, కానీ గోల్డ్ని నేను చేయగలుగుతాను. సో ఆ ఎమర్జెన్సీ క్యాలిక్యులేట్ చేసుకొని 1 కోటి రూపాయలు 2 కోటి రూపాయలతో గోల్డ్ పర్చేస్ చేసుకొని పెట్టుకోవాలి. కొన్ని కమోడిటీస్ రూపంగా, కొన్ని ఆర్నమెంట్స్ రూపంగా, కొన్ని ఈ గోల్డ్ రూపంగా. అంతేగాని అందరూ గోల్డ్ సిల్వర్ కొంటే మాత్రం మార్కెట్ డెఫినెట్లీ క్లాష్ అవుతుంది. ఓకే, సో మనం ప్రయారిటీ అనేది చూస్ చేసుకోవాలి. మన టైం ఫ్రేమ్ చూస్ చేసుకోవాలి, మన నెసెసిటీ చూస్ చేసుకోవాలి. అది ఇప్పుడు ట్రేడింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్లీ ఈ పీరియడ్లో ఎవ్రీడే 10,000 20,000 1 lakh రూపీస్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో దిస్ ఇస్ జస్ట్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. నన్ను అడిగితే ఇట్ మే నాట్ కంటిన్యూ లైక్ దిస్ ఇన్ ఫ్యూచర్, కానీ ఓవర్ ఏ లాంగ్ టర్మ్ పీరియడ్ మాత్రం గోల్డ్ పెరుగుతుంది. సో ఒక సర్టెన్ లిమిట్ వరకు కొని పెట్టుకోండి. ఓకే, ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టుకోండి. మిగిలింది స్థిరాస్తి మీద ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల బెస్ట్ బికాస్ ద రీజన్ ఈస్ ప్రాపర్టీ అప్రిషియేట్ అయ్యేంతగా గోల్డ్ అప్రిషియేట్ అవ్వదు. అవును, ఎస్, దట్స్ ఇట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.